పులివెందుల అడ్డాలో జగన్ రెడ్డి కోటను బద్దలు కొట్టింది తెలుగుదేశం పార్టీ. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుబి మోగించింది. పులివెందుల గడ్డ టీడీపీ అడ్డా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ కైవసం. భారీ మెజారిటీతో గెలిచిన లతారెడ్డి. వైఎస్ఆర్ అడ్డాలో 3 దశాబ్దాల తర్వాత టీడీపీకి జనం పట్టం కట్టారు. సొంత ఇలాఖాలో విక్టరీ సాధించేందుకు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎన్ని కుట్రలకు తెరలేపినా, మరెన్ని పన్నాగాలు పన్నినా వాటిని పులివెందుల జనం నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే కూటమి గెలుస్తుందని పులివెందుల ప్రజలు నిరూపించారని బీటెక్ రవి అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించి జగన్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్పారని తెలిపారు. 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మేము నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఈ విజయంతో చరిత్ర తిరగరాశామని చెప్పారు లతారెడ్డి. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మేము పెట్టిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, ప్లస్ ఎర్రబల్లి చెరువుకు నీళ్లు రప్పిస్తున్నాం కదండి, వాటి వల్ల ప్రజలు కూడా చాలా వాళ్ళు అసలు మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకోవడము, మా వెంట నడవడము, మాకైతే చాలా మద్దతు ఇచ్చారండి. ప్రజాదరణ మాకు బాగా ఉన్నది. అందువల్లనే మేము అత్యంత మెజార్టీతో గెలిచామన్నమాట. ఘన విజయం సాధించిన మారెడ్డి లతారెడ్డిని అభినందించారు నారా భువనేశ్వరి. ఈ విజయం సమిష్టి కృషి అని కొనియాడారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మా, మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా, అందరూ అందరం అవునమ్మా, అవునవునమ్మా. అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం. పులివెందుల కోటలో పసుపు జెండా ఎగరడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.